హాయ్ అండి, నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి. ఇది జయక్క వాళ్ళ ఇల్లు. జయక్క అంటే మా ఊరేని, మా ఊరోళ్ళందరూ చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాము. ఒక 35 ఫ్యామిలీస్ ఉంటాము. అందరం కలిసి ఒక దగ్గరే ఉంటాము ఫతేనగర్లో. మాది ఓను విజయనగరం జిల్లా నాయుడు వలస గ్రామము. అక్కడి నుంచి అందరము ఇక్కడ సెటిల్ అయ్యాము. మా ఊరోళ్ళందరము పర్వాలేదు, బాగానే ఉన్నారు. జయక్క వాళ్ళ ఇల్లు ఇది. రీసెంట్గా తీసుకున్నారు, 1 ఇయర్ అయ్యింది. చూడండి, చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో. మేమందరం చాలా సరదాగా ఉంటాము. అందరం కలిసి ఏ ఫంక్షన్ అయినా పూజలు అన్నీ కలిసి చేసుకుంటాము. అందరం ఒక దగ్గరే ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఫతేనగర్లో అందరం ఒకే కాలనీలో ఉంటాము. ఇది కిచెన్ చూడండి, ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. తర్వాత పూజ గది, కిచెన్లో పూజ గది ఉంది, చాలా బాగుంది. పూజ గది చూడండి. పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారు, అందరూ ఒక దగ్గరే ఉంటారు. ఫతేనగర్లో అందరం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి అందరం ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కలుసుకుంటాము. ఇంకా నేను పొద్దున్నే అక్కాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరే హోమ్ టూర్ చేద్దామని చూశాను. అక్క వాళ్ళ ఇల్లు బాగుంది కదా అని అన్నీ తీశాను. చూడండి వీడియో. ఇవ్వండి, ఇది బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అటంతా బాగా కనిపిస్తుంది. వాష్ ఏరియా, బాల్కనీ కొంచెం ముందుకెళ్తే అక్కడ వాష్ ఏరియా ఉంది. చాలా బాగుంది కదా, పెద్దగా వచ్చింది. ఇది ఒక బెడ్రూము. ఇగో బెడ్రూమ్లో చాలా బాగుంది. బెడ్రూమ్లో అంతా పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. జయక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫోటో అది. ఇగోండి, జయక్క వాళ్ళు ఫ్యామిలీ ఫోటో అక్కడ ఉంది. ఇది చాలా బాగుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. జయక్కలకి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ చదువుతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. అక్క వాళ్ళ చిన్న పాప కోసము. పెద్ద పాప హాస్టల్లో ఉంటుంది, బీటెక్ చదువుతుంది. ఈ చిన్న పాప కోసము ఈ బెడ్రూమ్. చూడండి, సీనరీస్ అన్నీ బాగా అలంకరించుకుంది, చాలా బాగుంది. ఇంకా మా ఊరోళ్ళందరమే బ్యాచిలర్స్ అందరూ కలిసి ఉండేవారు. మగవాళ్ళందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మళ్ళీ ఫతేనగర్లో అందరం ఉన్నాం మంచిగా. ఇంకా వాళ్ళు యూనిటీగా ఉంటారు. మాలేసిన ఎవ్రీ ఇయర్ మాలేస్తారు. ఏ ఫంక్షన్ అయినా పూజలైనా అన్నీ కలిసే చేసుకుంటాము. ఇది జయక్క వాళ్ళ మామ అత్త ఫోటో. వాళ్ళ అత్త మామ చనిపోయారు. ఇగోండి వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ చిన్నప్పుడు. ఇగోండి గణేష్ ఫోటో. ఇది జయక్క వాళ్ళ ఆయన ఇక్కడ శబరిమల వెళ్ళి అక్కడి నుంచి తెచ్చాడు, తిరుపతి నుంచి. ఫోటో చాలా బాగుంది. ఇంకా మొక్కలు కూడా వేసింది, చాలా మొక్కలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. వంకాయల మొక్కలు, టమాటాల మొక్కలు, గరికి, గులాబీ పువ్వులు అన్నీ పూస్తున్నాయి, చాలా బాగున్నాయి. చామంతులు ఇవి. చూడండి, గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అందరం కలిసే ఉంటాము, కలిసే చేసుకుంటాము. ఇంకా 31st చేయాలన్నా అందరం కలిసి ఒక దగ్గరే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ అందరం కలిసి ఊరు వెళ్తాము. అక్కడ ఊర్లో కూడా బాగా చేసుకుంటాము, అందరం కలిసే బాగుంటుంది. మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల పండగలన్నీ బాగా చేసుకుంటాం కలిసి. బోనాలు అయితేనేమి, బతుకమ్మ అయితేనేమి, దసరా అందరం బాగా చేసుకుంటాము. అందరికీ ఓన్ కంపెనీలే కదా, అందరు కంపెనీలు అంటే బాగా చేసుకుంటారు. బోనాలు అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ బతుకమ్మ రోడ్డు ఉంది కదా ఫతేనగర్లో, బతుకమ్మ రోడ్లో చాలా బాగా చేస్తారు. ఇంకా అందరం కలిసి పండగలన్నీ సెలబ్రేట్ చేస్తాం. ఏ పండగ అయినా అందరం సరదాగా ఉంటాము. మా నితీష్ బాబు వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నితీష్ బాబుని ఆశీర్వదించండి. బాబుని ఈ మధ్య చూపించట్లేదు. మా ఆయన అయ్యప్ప మాల వేయడం వల్ల అన్ని మాల వీడియోలే అయిపోయినాయి. ఇక నుంచి నితీష్ బాబు వీడియోలు పెడతాము, చూడండి. నితీష్ బాబుని ఆశీర్వదించండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.